వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఒక 5 జిల్లాలకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సు పోస్టుల మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క స్టాఫ్ నర్స్తో పాటు అలాగే మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా 5 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు, ఈ 2 మెరిట్ లిస్ట్ని అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను మొత్తం A to Z వివరిస్తా. ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది మొత్తం కూడా నేను తెలియజేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ లిస్టు మనం చూసుకున్నట్టయితే ఇది మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి ఇది మెరిట్ లిస్ట్. ఇది ఇక్కడ చూడవచ్చు, మనకి స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది. సో మరి ఈ యొక్క మెరిట్ లిస్ట్ని మరి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో లింక్ పెట్టాను. లింక్పై అయితే క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఒక 5 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. సో ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ జి భాగ్యలక్ష్మి, ఎల్ఐయ, ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఎస్సీ క్యాండిడేట్. అండ్ ఇక్కడ ఈ విధంగా ఆమె క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం. అండ్ అలాగే ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి ఆమెకు వచ్చినాయి 1900. ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో టోటల్ మార్క్స్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 88.18% అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా మొత్తం ఇది 5 జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం 104 పేపర్స్ ఉన్నాయి. సైడ్లో మీరు చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు 104 పేపర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి నేను ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో నేను ఏ సర్టిఫికేట్ మీరు ఎప్పుడు తీసుకెళ్లాలనేది కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఇదేమో మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మరొక లిస్ట్ అన్నమాట. ఇది ఇక్కడ చూడొచ్చు, మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇది మరొక లిస్టు, మెరిట్ లిస్టు. కాబట్టి ఇది చూడొచ్చు, మనకి ఇప్పుడు అంటే లేటెస్ట్గా అప్డేటెడ్గా వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట ఇది. దీంట్లో మనకి ఫస్ట్ నేమ్ వచ్చేసి డాక్టర్ రేష్మా అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అనమాట, ఫస్ట్ నేము. సో ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 70.44% మార్క్స్ అయితే హయ్యెస్ట్ మార్క్స్ చూపించడం అయితే జరిగింది ఇక్కడ. సో కాబట్టి వీళ్ళకి దాదాపుగా 8 పేపర్స్ అయితే ఉన్నాయి. సో నేను మొత్తం కూడా వివరిస్తా. చూడండి, ఈ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింకు అండ్ అలాగే స్టాఫ్ నర్స్ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింకు రెండు కూడా ఒకటే లింకు పెట్టాను. ఆ ఒకటే లింకులో 2 లిస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరికి ఏది అవసరమైతే అది అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నార్మల్గా ఈ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీళ్ళని వాస్తవానికైతే వెరిఫికేషన్కి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరిగిందనమాట. అంటే ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మొత్తాన్ని కూడా వాళ్ళు పిలవడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకి 120 మెంబర్స్ అయితే ఉన్నారనమాట మొత్తం టోటల్గా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మీరు ఎప్పుడు ఏ తారీఖు వరకు అంటే జూలై 1 అనమాట, మనకు రేపే అనమాట. సో చాలా లేట్గా నేనైతే వీడియో చేయడం జరిగింది. కొంచెం నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వేరే వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల నేను మీకు లేట్గా అయితే నేను వీడియో చేయాల్సి వచ్చింది అనమాట. దానికి అందరూ కూడా క్షమించాలి నన్ను. అండ్ ఇంతవరకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అయితే మీరు మీ యొక్క సర్టిఫికేషన్ అయితే అరేంజ్ చేసి పెట్టుకొని నేను ఇప్పుడు తెలియజేస్తాను. స్టాఫ్ నర్స్ వాళ్ళు కానీ అండ్ అలాగే ఈ యొక్క మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ యొక్క సర్టిఫికేషన్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి. ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో నేను పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్ అయితే దీన్ని అయితే చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను మొత్తం కూడా సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి అనేది అయితే నేను తెలియజేస్తాను. సో చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా. వాస్తవానికి మనకి ఇదే అన్నమాట. అంటే మనకి నార్మల్గా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటిది అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అవి నేను తెలియజేస్తాను ఇప్పుడు మీకు. చూడండి, మనకు అవసరం పడేటటువంటి సర్టిఫికేట్స్ ఏవేవి అంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, దాంతోపాటుగా ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, దాంతోపాటుగా లేటెస్ట్గా మీకు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో తీసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు. ఇప్పుడు స్టాఫ్ నర్స్ వాళ్ళకి కేవలం మెరిట్ లిస్ట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే
వాళ్ళు పిలవడం జరిగిందనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. స్టాఫ్ నర్స్కి ఇంకా పిలవలేదు, అనౌన్స్ చేయలేదు. సో కాబట్టి స్టాఫ్ నర్స్ వాళ్ళు ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్ వాళ్ళు రేపైతే వెళ్ళండి అక్కడికి. సో 9 గంటల లోపు అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి. అది నేను మీ పీడిఎఫ్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే అడ్రస్ అయితే రీచెక్ అయితే చేసుకోండి. కాబట్టి సో వాళ్ళకి అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళకి అండ్ అలాగే స్టాఫ్ నర్స్ వాళ్ళకి అందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే తీసి పెట్టుకోండి, రేపటి వరకు టైం ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి స్టాఫ్ నర్స్ వాళ్ళని కూడా ఈ మెడికల్ ఆఫీసర్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంబడే మిమ్మల్ని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా రెడీగా అయితే పెట్టుకోండి. ఒకసారి చూద్దాం మరి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయనేది. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, ఇంటర్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ అలాగే లేటెస్ట్గా తీసినటువంటి మీ యొక్క కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు. అండ్ దాంతోపాటుగా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే మీరు రెడీగా అయితే పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకొని ఉండి మీ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉండరు అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 1 డేలో కూడా ఇస్తారు అడిగితే అక్కడ. కాబట్టి ఇట్లా అర్జెంట్ ఉందని చెప్పేసి మీరు అడిగితే రిఫర్ చేస్తే వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మెడికల్ ఆఫీసర్ వాళ్ళు. ఖచ్చితంగా అయితే మీరు తీసేసుకోండి. అండ్ కాబట్టి ఈ వీడియోని అయితే చాలా త్వరగా అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షేర్ చేయండి మొత్తం చూసినప్పుడు, ఎందుకంటే టైం లేదు మనకి. సో నేను కూడా వీడియోని అయితే లేట్గా చేస్తున్నా. సో దానికి మరొకసారి మీరు అందరూ కూడా క్షమించాలి, నేను చెప్పాను కదా ఇంతకుముందే. కాబట్టి సో డిలే చేయకుండా అయితే కాస్త అయితే అడ్జస్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మార్క్స్ మెమో అన్నమాట. సో కన్సల్టెంట్ అంటే ఇయర్ వైజ్గా మీ యొక్క మార్క్స్ మెమోని అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి మీరు అక్కడికి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. అండ్ దాంతోపాటుగా రిజిస్టర్ సర్టిఫికేట్ అంటే మీరు తెలంగాణ స్టేట్ లేదా తెలంగాణ స్టేట్ అంటే స్టేట్ కౌన్సిల్ నుంచి అయినా, లేదంటే అండ్ అలాగే సెంట్రల్ కౌన్సిల్ నుంచి మీరు ఏదైతే రిజిస్టర్ అయి ఉంటారో ఆ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ అనమాట, నర్సు వాళ్ళకి అండ్ అలాగే ఏఎన్ఎం వాళ్ళకి. ఓకే. అండ్ డాక్టర్స్ గుడ్కంగా మీరు రిజిస్టర్ అయినట్టు సర్టిఫికేట్ వస్తే ఖచ్చితంగా అయితే మీరు తీసుకెళ్ళాలి. అండ్ ఇంకా 1 ఫోటోగ్రఫీ అన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏదైతే చేసి పెట్టారో అది మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల ఈ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టారు కదా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే మీరు నార్మల్గా అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏ సర్టిఫికేట్స్ అయితే పెట్టారో అవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే గుర్తుగా మనం చెప్పుకోవాలంటే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే పెట్టారో అవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ అంటే మనకు ఆల్రెడీ మీరు అప్లై చేసుకునేటప్పుడే తెలుసు కాబట్టి 45 years. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మనకు 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 సంవత్సరాలు ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 44 సంవత్సరాలకి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మరి ఎప్పటివరకు క్యాలిక్యులేషన్ అంటే 31 డిసెంబర్ 2023 వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ ఇయర్ని. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీగా మనకు తెలిసిన విషయం, స్టాఫ్ నర్స్ అయితే 75 ఖాళీలు ఉన్నాయి, వాళ్ళకి శాలరీ 29,900 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జోన్ 6 కింద అంటే మనకి ఇక్కడ చూడాలి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా 5 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇదని. సో హైదరాబాదు అండ్ అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అనమాట. ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. అండ్ ఇంకా రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ యొక్క మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్గా అయితే నేను మీకు వివరిస్తాను అనమాట. వచ్చినప్పుడు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు డిలే చేసినట్టుగా చేయను ఖచ్చితంగా. సో ఖచ్చితంగా నేను చేయను, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి విషయం కాబట్టి నాకు ఎంత వర్క్ ఉన్నా, ఎంత పని ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నేను మీకోసం అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేసి పెడతాను. మీ వీడియో చేసి పెట్టిన తర్వాత నేను వేరే వర్క్ అయితే చూసుకుంటాను అనమాట. కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం అయితే ఇటువంటిది అయితే ఇంత డిలే అయితే చేయను అనమాట. ఓకే. అండ్ ఇక మనకు పోతే స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవి అనమాట, ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ప్రొడ్యూసర్ చూడండి, అంటే మనకి ఎవరు మనల్ని సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని అనేది ఇక్కడ వారి పర్టికులర్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కలెక్టరు అండ్ అలాగే డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి మెంబర్ కన్వీనరు అండ్ అలాగే డిప్యూటీ డైరెక్టరు సోషల్ వెల్ఫేర్ మెంబరు అండ్ డిసిహెచ్ఎస్ మెంబర్ అనమాట. అండ్ అలాగే ఎనీ అదర్ మెంబర్ది చైర్మన్ అని చెప్పేసి ఈ మెంబర్స్ అనేది వీళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఇక్కడ
సెలెక్షన్ విల్ బి అంటే మనకి ఏ విధంగా దేని బేస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేశారనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా. సో కాబట్టి మీరు ఒకసారి అయితే వీటిని ఆల్రెడీ మీకు తెలిసినటువంటి విషయమే మళ్ళీ ఒకసారి మీరు తెలియాలి అని అనుకుంటే సో నేను ఇది కూడా నేను మన కింద పెట్టినట్టు వీడియో కింద పెట్టినటువంటి లింక్లో ఈ యొక్క పీడిఎఫ్ను కూడా పొందుపరచడం జరిగింది. ఇది కూడా మీరు మరొకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి అయితే చూసుకోండి. అండ్ స్టాఫ్ నర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకుని స్టాఫ్ నర్స్ వరకు ఇంకా పిలవలేదు, పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, రెడీగా ఉండండి. పిలిచినప్పుడే నేను మరొక వీడియో అయితే చేసి పెడతాను. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ అయితే మీకు అందులో పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ అలాగే ప్రీవియస్ కూడా ఏమైనా మీరు మరొకసారి చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు అనమాట, అందులో ఎప్పుడు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే సో ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు ఇంకేముందో ఒక 100 లైక్స్ని అయితే నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా స్పీడ్గా అయితే ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నా అంటే సో చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల అందరు కూడా సజెషన్ కూడా ఇస్తుంది అనమాట యూట్యూబ్ ఈ యొక్క వీడియోని. సో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది అనమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపాయలు అయితే అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.